హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు ఐపీఎల్ 2025. మరి ఐపీఎల్కి ఖచ్చితంగా ఇంకా కరెక్ట్గా ఒక నెల ఉంది. 22 మార్చి స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఒక్కొక్క జట్ల వివరాలు, బలాబలాలు అన్నీ కూడా చూద్దాము. ఆల్రెడీ వీడియోస్ పెడతా ఉన్న ఐపీఎల్ గురించి. ఎందుకంటే మనలో కూడా ఐపీఎల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ బిగ్ బాస్ చేసేటప్పుడు చెప్పారు కాబట్టి ఇప్పుడు చెన్నై జట్టు గురించి చూద్దాము. అసలు చెన్నై టీం సిఎస్కే ఈసారి ఐపీఎల్ గెలుస్తుందా లేదా? ఎందుకంటే ఎక్కువగా వన్డే ప్లేయర్స్ ఉన్నట్టుగా ఉన్నారు, కొంతమంది రిటైర్డ్ ప్లేయర్స్ ఉన్నారు. మరి వీళ్ళని పెట్టుకొని మాస్టర్ మైండ్ ధోని కప్పు గెలుస్తాడా లేదా, ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి చూద్దాము. సిఎస్కే విషయానికి వస్తే ఫస్ట్ కీపర్స్. మహేంద్ర సింగ్ ధోని మనందరికీ తెలుసు, వరల్డ్ ఫేమస్ బెస్ట్ కీపరు. అండ్ అలాగే వంశ్ బేడి అని ఇంకో కొత్త అబ్బాయిని తీసుకున్నారు. వీళ్ళిద్దరే. సో ధోని ఉండగా ఇంకొకరికి ఛాన్స్ అందులో రానే రాదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఎప్పుడైనా కొంచెం ఇంజూర్ అయితే తప్ప వంశ్ బేడి అనే కుర్రాడికి అయితే ఛాన్స్ వచ్చే ఇది ఉంది. లేదంటే మాత్రం ఇంకా ఆల్మోస్ట్ ధోని అతను రిజర్వ్డ్ బెంచ్లో ఉండాల్సిందే. ఇక బ్యాటింగ్ విభాగానికి వస్తే ఋతురాజ్ గైక్వాడ్. ఋతురాజ్ గురించి ఆల్రెడీ మన అందరికీ తెలుసు, మంచి ప్లేయర్. కానీ ఎవరు కూడా దిబిడే బ్యాచ్ కదా, అంటే వచ్చి అసలు పిచ్చి కొట్టి పోతాడు రా వీడు అనే టైప్ అయితే కాదు. ఈ చెన్నై టీంలో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాము. ఋతురాజ్ గైక్వాడ్ మంచిగా ఆడతాడు. ఆ తర్వాత ఇక ధోని గురించి మనందరికీ తెలిసిందే, లాస్ట్లో వస్తాడు. అప్పటికే పుణ్యకాలం కాస్త అయిపోద్ది, ఆయన చేతిలో ఉన్న టైం అంతా మిగతా వాళ్ళు మింగేస్తారు. కానీ ఆ టైంకి వచ్చినా కూడా సిక్స్లు కొట్టడంలో అసలు ధోని తర్వాత ఎవరైనా లాస్ట్లో వచ్చి కూడా మెరుపులు మెరిపిస్తాడు. ఇంతకుముందు సీజన్లో కూడా అలాగే జరిగింది. మరి ఈ సీజన్లో ఏమైనా ముందు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక డెవాన్ కాన్వే, ఈయన కూడా ఋతురాజ్ అండ్ ఈయన ఓపెనర్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇతను కూడా అంటే బాగా ఆడతాడు, కానీ నాకు తెలిసి హిట్టింగ్ అయితే చేయడని నేను అనుకుంటున్నాను. నిజమా కదా కామెంట్ చేయండి. న్యూజిలాండ్ ప్లేయరు. ఇక రాహుల్ త్రిపాఠి ఇంతకుముందు హైదరాబాద్కు ఆడాడు, కానీ అంటే పడుతూ లేస్తూ ఉన్న టైపు ఈయన కెరీర్. అంటే ఎప్పుడు కూడా నిలకడగా రాణించింది లేదు. మరి ఈసారి ఫైనల్ 11లో ఉంటాడా లేదా, రాణిస్తాడా లేదా చూద్దాము. షేక్ రషీద్, కొత్త అబ్బాయి, తెలుగువాడు, ఆంధ్రప్రదేశ్ అబ్బాయి షేక్ రషీద్. అంటే చాలామందిని ఏంటంటే 20 లక్షలకి 30 లక్షలకి బేస్ ప్రైజ్ మీద కొంటారు కదా, వాళ్ళలో ఈ అబ్బాయి కూడా ఒకడు. కానీ వీళ్ళకి ఆల్మోస్ట్ ఫైనల్ జట్టులో అయితే ఛాన్స్ రాదు. ఇక వంశ్ బేడి కీపర్ ఆల్రెడీ చెప్పేశాను, యంగ్స్టరు. ఆండ్రీ సిద్ధార్థ్, ఈయన కూడా కొత్త అబ్బాయే. అంటే కొన్ని సంవత్సరాలుగా టీంతో మెయింటైన్ చేస్తారు, వాళ్ళు బాగా ఆడితే అప్పుడు ఫైనల్ 11కి తీసుకుంటారు కదా, అలాంటి బ్యాచ్. ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రచిన్ రవీంద్ర మంచి ప్లేయరు, కానీ సూపర్ హిట్టర్ అయితే కాదు కదా. సో రచిన్ రవీంద్ర ఉన్నాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్, అంటే ఎప్పుడో దాదాపు 10 సంవత్సరాలు అయింది రవిచంద్రన్ అశ్విన్ సిఎస్కేకి ఆడి వదిలేశారు. మళ్ళీ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అయ్యాక తీసుకున్నారు. అంటే దీంట్లో ఎక్కువ కూడా రిటైర్ అయిన ప్లేయర్లు, సీనియర్ ప్లేయర్లే ఉంటారు ధోని జట్టులో. ఎందుకో తెలవదు, బట్ నడిపిస్తాడు కానీ కప్ అయితే గెలవలేకపోతున్నారు. ఇక మరి ఈ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంత మేరకు ఉపయోగపడతాడు? ఎందుకంటే వన్డేలకు టెస్టులకు అది వేరు, కానీ ఇప్పుడు 2020 అంటే మొత్తం మారిపోయింది కాబట్టి మరి మీరేమనుకుంటున్నారు రవిచంద్రన్ అశ్విన్ గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. బౌలింగ్లో అయితే ఖచ్చితంగా స్పిన్ బౌలింగ్లో అయితే బలం అయితే ఉంటుంది అనుకుంటున్నా. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే 2020కి సరిపోకపోవచ్చు వీళ్ళ ఇది. ఇక విజయ్ శంకర్, ఇక ఇండియాలో బాగా అదృష్టవంతుడైన క్రికెటర్లు ఎవరయ్యా అంటే నేనైతే విజయ్ శంకర్ పేరే చెప్తా. అవునా కాదా కామెంట్ చేయండి. ఎప్పుడు ఏదో ఒక టీంలో ఉంటూనే ఉంటాడు మనిషి, ఎప్పుడు కూడా పెద్దగా రాణించింది అయితే లేదు. నాకైతే ఖచ్చితంగా విజయ్ శంకర్ ఆట నచ్చదు. మళ్ళా ఫైనల్ 11లో కూడా ఉంటాడు, మళ్ళీ అదే ఇక్కడ వింత. ఇక శామ్ కుర్రాన్, ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్, మన అందరికీ తెలిసిందే, మంచిగానే ఆడతాడు. అన్షుల్ కాంబోజ్ అనే అబ్బాయిని బాగా అంటే ఎంత అంటే 3,40,00,000 పెట్టి కొనడం జరిగింది సిఎస్కే. సిఎస్కే కొన్న క్రేజీ ప్లేయర్లు ఇతను. ఆల్రౌండరు, మీడియం ఫాస్ట్ వేస్తాడట ఇతను. ఇతని ట్రాక్ రికార్డ్ కూడా బాగానే ఉంది దేశవాళీ క్రికెట్లలో. వికెట్లు అయితే బాగానే తీసిండు. బ్యాటింగ్ కూడా కెరీర్ అంటే రికార్డులు అయితే పెద్దగా లేవు, కానీ బ్యాటింగ్ కూడా బాగానే చేస్తానని చెప్పేసి 3,40,00,000కి అన్షుల్ కాంబోజ్ని కొనడం జరిగింది. ఖచ్చితంగా ఫైనల్ టీంలో ఉంటాడని నేను అనుకుంటున్నా. ఇంకా మీకు అన్షుల్ కాంబోజ్ గురించి ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీపక్ హుడా, ఇతను కూడా ఆల్రౌండరే, బట్ ఇతను కూడా అంతంత మాత్రమే. ఇక జెమ్మీ ఓవర్టన్, ఇతను వచ్చేసి డెబ్యూ కొత్త అబ్బాయి. ఇతన్ని తీసుకోవడం ఫైనల్ 11లో కష్టమే, బట్ టీంలో అయితే ఉంటాడు.
కమలేష్ నాగర్కోటి 2018 నుంచి కూడా క్రికెట్ ఐపీఎల్లో ఆడుతూ ఉన్నాడు. బట్ వీళ్ళు తీసుకున్నారు కమలేష్ నాగర్కోటిని. మరి ఇప్పటికే 52 మ్యాచ్లు ఆడి, కానీ అంటే ఇంత స్టార్ అయితే కాదు. అంటే ఐపీఎల్లో ముఖ్యంగా సిఎస్కేలో ధోని తప్ప మిగతా వాళ్ళు పెద్దగా T20 స్టార్లు అయితే ఉండరు. అదే మైనస్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు అన్నిసార్లు ధోని మాస్టర్ మైండ్ పనిచేయదు. ధోని మాస్టర్ మైండ్తో పాటు ఇక్కడ ఆడేవాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అంటే సీనియర్స్ ప్లస్ బాగా ఫేమస్ అయిన హార్డ్ హిట్టర్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. కానీ వీళ్ళు ఏంటంటే సీనియర్స్ ప్లస్ బాగా కొత్త ప్లేయర్ని ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉంటారు. ఇక రామకృష్ణ ఘోష్ అట, ఇతను కూడా కొత్త ఆయనే. నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ ఫీల్డర్, మంచి అథ్లెట్ కూడా అని అంటారు. కానీ మన ఇండియన్ టీ20 జట్టులోనే రవీంద్ర జడేజాకి ప్రస్తుతానికి ప్లేస్ ఉండట్లేదు. మరి ఈ మధ్యకాలంలో కూడా పెద్దగా రాణించింది అయితే లేదు. మరి రవీంద్ర జడేజా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చెప్పాలి. ఇక శివం దూబే ఇంకొక ఆల్రౌండర్. శివం దూబే గురించి అందరికీ తెలుసు. ముఖ్యంగా ధోని నాయకత్వంలోనే రాటదేలిండు. ఇండియా జట్టులో కూడా T20 జట్టులో కూడా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. కానీ మంచి టైమింగ్ వస్తే మాత్రం హిట్టింగ్ బాగా చేస్తాడు. సిక్స్లు స్పిన్ బౌలింగ్లో ఎస్పెషల్లీ. ఇతని బ్యాటింగ్ ఆర్డర్ కనుక అంటే స్పిన్ బౌలింగ్ టైంలో కనుక దించితే దడదడలాడిస్తాడు. అందరికీ తెలిసిందే. ఇట్లా ఆల్రౌండర్లు 11 మంది ఉన్నారు. చెన్నై సిఎస్కేకి ఆల్రౌండర్లు 11 మంది, బ్యాటర్స్ 7. ఆ బ్యాటర్స్లో 2 కీపర్స్ ఉన్నారు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ మన అందరికీ తెలిసిందే, చాలా రోజుల నుంచి ఉన్నాడు. కానీ స్పీడ్ వేస్తాడు, కానీ అంటే కంట్రోలింగ్ ఉండదు, వికెట్లు ఎక్కువ తీయలేకపోతాడు అనే ఇదిలోనే ఇండియన్ టీంకి వచ్చినా కూడా నిలబడలేకపోయాడు ఖలీల్ అహ్మద్. మరి ఈయన ఎందుకు తీసుకున్నారో వాళ్ళకే తెలవాలి. అంటే ఈయన మీద నాకైతే నమ్మకం లేదు, అంత యూస్ఫుల్ ఉంటాడని. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక నూర్ అహ్మద్ బాగా యంగ్స్టర్, లేత కుర్రాడు, ఆఫ్ఘనిస్తాన్ అబ్బాయి, రషీద్ ఖాన్ లాగా స్పిన్ వేస్తాడు అనమాట, మంచి స్పిన్నర్. ముఖేష్ చౌదరి చాలా సంవత్సరాల నుంచి చెన్నైకి ఆడుతున్నాడు. అంటే ధోని నాయకత్వంలో, ధోని మాస్టర్ మైండ్లో బౌలింగ్ బాగా వేస్తారు. వీళ్ళందరూ కూడా చాలామంది ఏమవుతుంది అంటే సిఎస్కేలు బయటికి వెళ్తే ఎక్కువ రాణించలేరు. ధోని ఉంటేనే, ధోని ఐడియాలజీలో మాత్రం బాగా రాణించగలిగే ఇది ఉంటుంది చాలామందికి. అలాంటి వాళ్ళలో ముఖేష్ చౌదరి కూడా ఒకడు. ఇక గుర్జపనీత్ సింగ్ అనమాట, ఇతన్ని 2,20,00,000 కొన్నారు. ఇతను ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా ఆ చెన్నైకి నెట్ బౌలర్గా ఉన్నాడట. ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు, మంచి బౌలర్ అనే పేరుంది. మరి ఈసారి ఐపీఎల్లో ఎలా ఆడతాడో సిఎస్కేకి చూడాలి. ఇతని గురించి ఇంకేమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక నాథన్ ఎల్లిస్, ఇతను వచ్చేసి ఆస్ట్రేలియా క్రికెటరు. ఇతను కూడా పర్లేదు, బాగానే ఉంటుంది బౌలింగ్ అని అంటున్నారు, బట్ అంత ఫేమస్ అయితే కాదు. ఇక శ్రేయాస్ గోపాల్ లెగ్ బ్రేక్ బౌలింగ్ వేస్తాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, మంచి స్పిన్నర్ అయినా బాగా యూస్ఫుల్ అవుతాడు. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ అయితే నాకు తెలిసినంత వరకు బాగానే ఉంది అని అనుకుంటున్నా సిఎస్కేకి. ఇక మతీషా పతిరణ జూనియర్ మలింగ అంటాం కదా, ఈ మనోడు మామూలోడు కాదు, అందరికీ తెలిసిందే. కానీ సిఎస్కేకి తప్ప బయటికి వెళ్ళి ఎక్కడ కూడా శ్రీలంక టీంలో కూడా రెగ్యులర్గా ఉండలేకపోతున్నాడు. ఇంటర్నేషనల్గా అయితే నాకు తెలిసి పెద్దగా రాణించలేకపోతున్నాడు. కానీ ధోని నాయకత్వంలో మాత్రం ఖచ్చితంగా బాగా వేస్తాడు. ముఖ్యంగా మతీషా పతిరణ, అందులో ఎలాంటి డౌట్ లేదు. కొంచెం మహేషా పతిరణ తప్పితే స్పీడ్ బౌలింగ్ వీక్ అని అనుకుంటున్న సిఎస్కేకి. మరి సిఎస్కే ఈసారి కప్పు గెలుస్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చెన్నై టీంలో ధోని కాకుండా మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.